దేవుడంటే ఒక నమ్మకం, దేవుడంటే ఒక అభయం. ఈ రెండూ కాదు, మూడోది కూడా ఉంటుందని నిరూపించారు జగన్ జమానాలో కొందరు నాయకులు, అధికారులు. దేవదేవుడు కొలువుండే ఏడుకొండలవాడి సంపదకే ఎసరు పెట్టారు. కోటాను కోట్ల మందికి తన ఆశీస్సులతో చల్లని చూపు ప్రసాదించే శ్రీనివాసుడికే పంగనామం పెట్టారు. వెంకన్న సన్నిధిలో అక్షరాల 100 కోట్లు దోచుకున్నారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా జగన్ మనుషులు ఎలా మార్చారు? రాజకీయ పునరావాస కేంద్రంగా చేసుకుని ఎక్కడెక్కడ ఎంతెంత కొల్లగొట్టారు? స్వామివారి సొత్తుకు కాపలాదారులుగా కాకుండా హక్కుదారులుగా ఎందుకు భావించారు? మరి ఆనాటి పాపాలు ఇప్పుడు ఎలా బయటపడ్డాయి? వారి ఆ దేవుడి శాపమా, వారి పాపమా? తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. ఏడుకొండలవాడ వెంకటరమణ అంటే చాలు, సంకటాలను పారద్రోలే ఆత్రత్రాణ పరాయణుడు. వట్టికాసులవాడ అనాథరక్షక అంటే చల్లగా కాపాడే శ్రీనివాసుడు. ఏడుకొండలపై కొలువైన ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామి రూపంలో మది నిండా భక్తి భావంతో కొలుస్తారు. ఆ వెంకటరమణుడి రెప్పపాటు దర్శనంతో జన్మ జన్మలో ధన్యమయ్యాయని భావిస్తారు. తోచినంత వడ్డీ కాసులవాడికి సమర్పించుకుంటారు. తమ ఆపదలు తొలగిస్తే నిలువు దోపిడీ సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. మహిళలైతే తాలిబొట్లతో సహా ఒంటిపై ఉన్న నగలన్నీ తీసి హుండీలో వేస్తారు. వెంకటేశ్వర స్వామి సేవ కోసం భక్తి ప్రపత్తులతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటారు. ఏడుకొండలపై ఉన్నంతసేపు భక్తి భావంతో ఉప్పొంగిపోతారు. తమను తాము మైమర్చిపోతారు. ఇంతటి మహిమాన్వితమై దివ్య భవ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో పాలక మండలి సభ్యులు, టీటీడీ ఉద్యోగులు ప్రపంచంలోని కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడేందుకు ఇంకెంత భక్తిభావంతో, ఎంత నియమనిష్టలతో ఉంటారనుకుంటాం. శ్రీనివాసుడి సన్నిధిలో సేవకులుగా పాలక మండలి పనిచేస్తూ ఉండాలి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటూ అటు భక్తులకు, ఇటు టీటీడీకి అంకిత భావంతో పనిచేయాలి. కానీ 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలంలో తిరుమల కొండపై అవినీతి రాజ్యమేలింది. ధార్మిక క్షేత్రం ధనార్జన క్షేత్రంగా మార్చేశారు. వెంకటేశ్వర స్వామి ఆస్తిపాస్తులను కంటికి రెప్పలా కాపాడాల్సిన టీటీడీ ఉద్యోగులతో అవినీతి చేయించారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాలున్నాయి. జగన్ రెడ్డి జమానాలో తిరుమలలో అక్షరాల 100 కోట్ల దోపిడీ జరిగింది. శ్రీవారి ఆలయంలోని పరకామణిలో గతంలో ఎన్నడూ జరగని, కనీ విని ఎరగని చోరీ జరిగింది. పరకామణిలో పనిచేసిన రవికుమార్ అనే ఉద్యోగి చేసిన దొంగతనం 3వ కన్ను పట్టింది. వెంకటేశ్వర స్వామికి నామం పెట్టిన టీటీడీ ఉద్యోగి పరకామణిలో వందలాది మంది డబ్బు లెక్కిస్తున్నారు. రవికుమార్ సైలెంట్ గా డబ్బు కట్టలను ఎలా నొక్కేస్తున్నారో చూడండి. ఇది తిరుమల ఆలయంలో 2023 సంవత్సరంలో జరిగింది. ఈ పరకామణి కుంభకోణంలో కనిపించింది కోరంతే, కనిపించనిది కొండంత. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైన పాలక మండలి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. టీటీడీ తొలి పాలక మండలి సమావేశం గతేడాది డిసెంబర్ 23న జరిగింది. పరకామణి కుంభకోణంలో దేవస్థానం సీనియర్ అధికారులు, విజిలెన్స్ భద్రతా విభాగం సిబ్బంది, కొందరు పోలీసు అధికారుల అండదండలతో సుమారు 100 కోట్ల నిధులు మరియు ఆస్తులను కొల్లగొట్టి మోసం చేశారని ఎఫ్ఐఆర్ కాపీలు, విచారణ నివేదికలతో సహా ఆ పత్రాలను పాలక మండలికి వివరించారు టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. 2023 ఏప్రిల్ 29 నాడు తిరుమలలోని పెద్ద జీయంగార్ మఠంలో గుమస్తా సివి రవికుమార్ తన లోదుస్తుల్లో 900
US నోట్లను దాచి దొంగిలించడానికి ప్రయత్నించారు. గమనించిన టీటీడీ విజిలెన్స్ భద్రతా విభాగం అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి నుండి కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. తిరుమల 1 టౌన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మే 30, 2023న తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. పరకామణి నుండి కరెన్సీ దొంగిలించిన నిందితుడు చెన్నై మరియు తిరుపతిలో ఉన్న తన అనేక కోట్ల విలువైన 7 ఆస్తులను మే 19, 2023న టీటీడీకి బహుమతిగా ఇచ్చాడు. కేసులో ఇక్కడే పెద్ద మలుపు తిరిగింది. రవికుమార్ తన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చిన తర్వాత విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ లోక్ అదాలత్ కోర్టులో పరకామణి దొంగతన నిందితుడితో రాజీ పడ్డాడు. రవికుమార్ పై నమోదు చేసిన కేసును సెప్టెంబర్ 9, 2023న కొట్టివేశారని గతేడాదే వివరించారు భానుప్రకాష్ రెడ్డి. అయితే ఇప్పుడు టీటీడీ ఉద్యోగి రవికుమార్ చోరీ చేసిన వీడియో లభించింది. సరిగ్గా గమనిస్తే పరకామణిలో $, కట్టలను చోరీ చేసి దోపుకున్నాడు. సదరు ఉద్యోగి రవికుమార్ ఇంటికెడుతుండగా అదే రోజు తనిఖీలు చేశారు. కానీ అక్కడ ఏం దొరకలేదు. కావాలంటే 2 సీన్లు చూడండి. ఇంత కట్ట మిత్రులారా, ఇంత కట్ట నోట్లు బంగారు అమెరికన్ డాలర్స్ 112 నోట్లుంటే కేవలం 9 నోట్లకు మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? రవికుమార్ని అక్కడున్నటువంటి అనుమానం వస్తే తనిఖీ చేశారు మిత్రులారా. ఇంకో బాధాకరం విషయం తెలుసా? ఈ వీడియోస్ అన్ని అరేంజ్ చేసేశారు. నిశితంగా పరిశీలిస్తే లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్న విజువల్ లో రవికుమార్ $, కట్టను దోపుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం రైట్ సైడ్ బాక్స్ లో విజిలెన్స్ తనిఖీల్లో సదరు రవికుమార్ దగ్గర ఎలాంటి $లు బయటపడలేదు. కారణం మేనేజ్ చేయడమే అంటాడు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. ఇంకా ఈ తతంగమంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, టీటీడీలో ఉన్న ఉన్నతాధికారులకు వాటాలు ఎవరెవరికి ముట్టాయి అన్న విషయాలను భానుప్రకాష్ రెడ్డి కళ్లకు కట్టినట్లు చెప్పారు. వినండి. తనిఖీ చేసి కేవలం 9 అమెరికన్ డాలర్లు మాత్రమే రవి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది మిత్రులారా. కేవలం 9 అమెరికన్ డాలర్లు. ఆ రోజు వాటి విలువ 72,000 రూపాయలు. కానీ ఆ రోజు రవి దగ్గర నుంచి 112 నోట్లు దొరికాయి. సీజ్ చేసిన ప్రాపర్టీ 112. 112లో 9 తీస్తే దాదాపు 102 నోట్లు ఏమైనాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళింది, ఎవరు తీసుకున్నారు? ఆ రోజు దాదాపు 10 లక్షల రూపాయలు పరకామ నుంచి తీసేస్తే 9 నోట్లు మాత్రమే చూపించాల్సిన అవసరం ఏముంది? దీంట్లో కేవలం 9 నోట్ల సీజ్ చేసినట్టు చూపించినారు మిత్రులారా. టీటీడీ చరిత్రలో ఎన్నడూ జరగని అవినీతి చేసిన వారి నిగ్గు తేల్చాలని డీజీపీతో పాటు నిఘా విభాగం డీజీకి కూడా వినతి పత్రం సమర్పించారు. ఇటీవల తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరకామణి స్కామ్ విషయం చెప్పారు. అయితే నిందితుడు రవికుమార్ పై మళ్లీ విచారణ జరిపించాలంటే హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలన్న విషయాన్ని సీఎంకు చెబితే స్వామివారి విషయంలో రాజీ పడద్దు, ఎంక్వైరీ చేయించాలని టీటీడీ చైర్మన్ తో సహా తనను కూడా ఆదేశించారని చెప్పారు భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ చరిత్రలోనే ఇది భారీ కుంభకోణం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొందరు ఉద్యోగులు స్వామివారి నగలు దోచుకుంటే 12 మందికి ఆనాడు క్యాపిటల్ పనిష్మెంట్ కింద మరణశిక్ష విధించారట. మరి వెంకటేశ్వర స్వామికి సామాన్యుల నుంచి సంపన్నుల దాకా ఇచ్చిన సంపదను దోచుకున్నారు. భూమన హయాంలో ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? ఇందులో తాడేపల్లి ప్యాలెస్ వాటాల లెక్క కూడా తేలాలంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. డీజీ ఇంటెలిజెన్స్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పడం జరిగింది, అన్న ఒక్కసారి లోక్ అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని, స్వామివారి విషయంలో రాజీ పోవాల్సిన అవసరం లేదు, మీరు ఈ కేసుని గట్టిగా ముందుకు తీసుకోబోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు, మా చైర్మన్ గారికి, ఆ రోజు దివాకర్ కూడా మాతో పాటు ఉన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న అందులో భాగంగా హైకోర్టు శ్రీనివాస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది టీటీడీ చరిత్రలోనే భారీ కుంభకోణం, భారీ దొంగతనం. గతంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో స్వామివారి ఆలయంలో ఆభరణాలు దొంగలింపబడ్డాయి. ఆ సమయంలో
12 మందికి క్యాపిటల్ పనిష్మెంట్, అంటే ఆ రోజు రాజులు వారికి ఉరిశిక్ష ఇచ్చారు. మిత్రులారా, స్వామివారి సొత్తును దొంగలిస్తే ఉరిశిక్ష పడింది, వారు క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. ఈరోజు దోచుకున్నాడు దర్జాగా బయట ఉన్నాడు, దోచుకున్న వాడి దగ్గర నుంచి చాలా మంది దోచుకున్నారు. కలియుగ అన్నమయ్యగా చెప్పుకునే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కొండపై చేసిన దుర్మార్గాలు ఏంటో, స్వామివారి సొత్తుకు కాపలాదారులుగా కాకుండా హక్కుదారులుగా ఎలా భావించారో మరో కథనంలో చూద్దాం.